యూజర్ నేమ్ లాగిన్ పేజ్ ఇక్కడ ఎస్క్యూఎల్ చెక్ చేయాలి అంటే ఏ టూల్ వాడాలి? ఎస్క్యూఎల్ సర్వర్ దాంట్లో ఏమి ఇవ్వాలి? యూజర్ నేమ్ ఇవ్వాలి, దాన్ని క్రెడెన్షియల్స్ అంటారు. ఏమంటాం? క్రెడెన్షియల్స్ అంటే నీ జీమెయిల్ క్రెడెన్షియల్స్ చెప్పండి అనాలి. నీ జీమెయిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్పవద్దు. నీ జీమెయిల్ క్రెడెన్షియల్స్ చెప్పండి. క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే జీమెయిల్ ఏం ఓపెన్ చేయాలి? అకౌంట్, మెయిల్, కంపోజ్, సెండ్, స్టార్ట్ చాలా కనిపిస్తుంది జీమెయిల్. మరి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో ఏం కనిపిస్తాయంటే లోకల్ డెవ్ క్యూఏ కనిపిస్తుంది. లోకల్ మనం ఎక్కడ అంటే డెవలపర్ ఎక్కడ కూడా వస్తాడు? ఓకేనా? లోకల్ వస్తాడు. లోకల్ నుంచి ఏం వస్తే అయితే డెవలపర్ ఏం చేస్తుంది? లోకల్లో కోడ్ రాస్తున్నారు తర్వాత లోకల్లో చెక్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత అయితే లోకల్లో కోడ్ రాస్తున్నారు. మనోడు ఏం చేస్తాడంటే ఈ ఫంక్షనాలిటీ చేస్తున్నాడు కోడ్ తోటి. వీటి యూజింగ్ కోడ్ తోటి ఒక ఆర్డర్ బుక్ చేసుకుంటాడు. ఓకేనా? ఇక్కడ ఏమైనా 10 లిప్స్టిక్స్ ని 500 లిప్స్టిక్స్ ని తీసుకుంటాడు. ఓకేనా? అయితే ఈ ఆర్డర్ వస్తుంది 1 2 3 4. ఈ 1 2 3 4 డేటాబేస్ లో ఈ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాడు. ఈ 1 2 3 4 ఉన్నాయి కదా. డేటాబేస్ అనేది టేబులర్ ఫార్మాట్ లో ఉంటుంది. ఎట్లుంటుంది? అంటే ఎట్లుంటుంది? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, టైప్స్ ఆఫ్ ఐటమ్స్, అడ్రస్, ఎన్ని పేమెంట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఓకేనా? అయితే ఆ డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అయ్యింది. ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అంటే ఏంటి? సోనీ. లాస్ట్ నేమ్ ఏంటి? ధోని. ఫోన్ నెంబర్ ఏంటి? ఐటమ్ ఏంటి? లిప్స్టిక్. ఎంత? 500. ప్రైస్ ఎంత? 5000. అంటే ఇది కనపడాలి మనకి, అవునా కదా? సో ఈ సోనీకి బిఫోర్ ఒక నెంబర్ వస్తుంది. ఏంటి? ఆర్డర్ ఐడి. ఏమొస్తుంది? ఆర్డర్ ఐడి ఏముంది? 1 2 3 4. ఏముంది? 1 2 3 4. ఏముంది? 1 2 3 4. ఇది డేటాబేస్ లో స్టోర్ అయింది. కానీ మనం ఎట్లా కన్ఫర్మ్ చేయాలి? రేపు దీంట్లోకి వెళ్ళి కొద్దిమంది డెవలపర్లు అవుతున్నారు, కొద్దిమంది టెస్టర్లు అవుతున్నారు, కొద్దిమంది సర్వర్లు అవుతున్నారు, కొద్దిమంది డేటాబేస్ డెవలప్మెంట్ చేస్తారు, కొద్దిమంది ఫ్రంట్ ఎండ్, కొద్దిమంది బ్యాక్ ఎండ్. సో ఎవరైనా సరే ఈ వర్క్ తెలుసుకోవాలి. అంటే డేటాబేస్ వాళ్ళు డేటాబేస్లో ఎక్స్పర్ట్ ఉంటారు, ఫ్రంట్ ఎండ్ ఉంటారు, అంతే కదా. ఎవరు డేటాబేస్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ ఉండదు. ఎవరు ఎక్స్పెక్టేషన్ వాళ్ళే. కానీ మనమైతే తెలుసుకోవాలి ఏం జరుగుతుందని చెప్పేసి. ఓకే, సో దీనికి ఈ డేటా కరెక్ట్ ఉందా లేదా అని ఏం చేయాలంటే ఈ సింటాక్స్ రాయాలి. దీన్ని ఏమంటున్నాం? ఏమంటున్నాం? ఏమేమి చూడండి. ఆలోచన పెట్టండి. స్టార్ అంటే ఏంటో తెలుసా? ఈ రోజు లిప్స్టిక్ బుక్ చేసుకున్నప్పుడు అందరూ వస్తారు. నేను లిప్స్టిక్ కంపెనీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామంటాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సినారియో ఏంటి? ఈ 1 2 3 4 చెక్ చేయాలి. ఏం చేయాలి? 1 2 3 4 చెక్ చేయాలి. చెక్ చేయాలంటే నేను ఎలా రాస్తున్నాను చూడండి. సెలెక్ట్ స్టార్. ఇది కామన్ ఉంటుంది. ఇవి కామన్ ఉంటాయి. టేబుల్ ఏమంటే ఏంటి? కాదు, ఆర్డర్ కస్టమర్ టేబుల్. అంటే ఆర్డర్ కస్టమర్ టేబుల్ అంటే ఆర్డర్ చేసిన ఆర్డర్ టేబుల్. ఓకేనా? సో తర్వాత కండిషన్ ఏంటి? ఆర్డర్ ఐడి ఈక్వల్ సింగిల్ కోట్స్ లో 1 2 3 4 అని కొట్టి ఎంటర్ కొట్టాలి. ఏం కొట్టాలి? అప్పుడు ఎంటర్ కొడితే ఏమేమి చూపించాలి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అంటే ఇప్పుడు మనం ఏమేమి వేయాలి? సెలెక్ట్
where order ID equals to 1 2 3 4. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకోండి. అప్పుడు ఇది ఫంక్షనాలిటీ కరెక్ట్ ఉందా లేదా? Yes, sir. ఇప్పుడు మనం 100% చెప్పొచ్చు ఇది 100% కరెక్ట్ గా బిహేవ్ చేస్తుంది. ఓకేనా? మనం ఏమి ఇచ్చినా అదే డేటాబేస్ లో స్టోర్ అవుతుంది, కస్టమర్ కూడా అదే పోతుంది. ఇది చెక్ చేయకుండా మనం పంపించడం అనుకో అంటే లైఫ్ ఇట్లానే పోతుంది. ఇప్పుడు మనం చేస్తున్న సినారియోలో ఏదో ఒక దగ్గర మిస్ అయి ఉంటుంది. 10,000 వచ్చింది అంటే నేను డేటాబేస్ చెక్ చేయాలి. ఫంక్షనాలిటీ అలాంటి చూపించినా సరే మన డేటాబేస్లో 500 సెలెక్ట్ అవుతుందో 5 సెలెక్ట్ అవుతుందో చూసుకోవాలి. అర్థమవుతుందా? అందుకోసం అప్లికేషన్లో ఒకటే పని చేయట్లేదు, అప్లికేషన్లో కాంబినేషన్ ఆఫ్ పీపుల్ పనిచేస్తారు. అర్థమవుతుందా? సో ఇంకొక ఆర్డర్ సెలెక్ట్ చేయాలి అంటే చెప్పండి, ఇంకొక ఆర్డర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇదంతా సేమ్, ఇదంతా కూడా ఏమైతుంది? ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఇదేంటి ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో మీకు అర్థమైందా? ఒక డేటాబేస్ లో ఇలా చెక్ చేస్తారని చెప్పేసి అర్థమైందా? అర్థం కాదు, అర్థం కాదు అన్నారు అందరు కదా. ఓకేనా? సింటాక్స్ చెప్పండి ఒకసారి. ఒకసారి చెప్పండి. స్టార్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సెలెక్ట్ ఐటమ్స్. ఐటమ్స్ లేకపోతే ఏంటి? లాస్ట్ నేమ్ కొడుతున్నా, లాస్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఈవెంట్ అంటే 1 2 3 4 కి లాస్ట్ నేమ్ ఏముంది? ఏముంది? ఇప్పుడు దీంట్లో ఒకటే వస్తుంది, ఏమొస్తుంది? సెలెక్ట్. మీకు రేపు ఇంటర్వ్యూలో అడుగుతాను నేను, బోర్డు మీద రావచ్చు. ఓకేనా? సెలెక్ట్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ 1 2 3 4 అంటే లాస్ట్ నేమ్ ఏమొస్తుంది? ఏమొస్తుంది? సుజనా. సుజనా ఏమొస్తుంది? సో స్టార్ పెడితే ఏమొస్తుంది? ఆల్ అంటే అమెరికా. ఏమేమి వస్తుంది? సో దీంట్లో మీరు చూస్ చేసుకున్న పాత్, అరే ఇదేదో బాగుంది, నేను ఇక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మీకు దాంట్లో జాబ్ వస్తుంది. అంటే మీరు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడికి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు సెలెక్ట్ అయ్యేలాగా మేము ట్రైన్ చేస్తున్నాం. ఒకవేళ డెవలప్మెంట్ అంటే కోడ్ రాస్తారు, మీరు ఏం చెప్పాలి? బస్ డెవలపర్ డిడ్ ది కోడ్ ఇన్ ద లోకల్ ఎన్వైరన్మెంట్ ఐ హార్డ్ బట్ ఐ డోంట్ హావ్ ద ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ యామ్ రీసెంట్లీ. ఏం చెప్పాలి? అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఈమెకి లోకల్ పెయిన్ ఐడియా ఉంది, బిఏ పెయిన్ ఐడియా ఉంది, సర్వర్ పెయిన్ ఐడియా ఉంది, ఎస్టర్ పెయిన్ ఉంది, డేటాబేస్ అంటే ఏం చేస్తారు? 100% సూటబుల్ అవుతుందా కదా? సూటబుల్ అంటే ఐటీలో ఉన్న ప్రతి రోల్ గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం కదా. ఒకటే రోల్ గురించి నేర్చుకోలేదు, అర్థమైంది? ఒకటే టాపిక్ మీద మనం తీసుకోకూడదు. మీకు టెస్టింగ్ ఎట్లా చేయాలో కూడా మీకు చెప్పిన ఒకసారి. ఎలా యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ ఉంటే దాన్ని ఏ విధంగా చెక్ చేయాలని చెప్పిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ట్రూ ఫాల్స్. సో ఇది పాజిటివ్ టెస్టింగ్, ఇది అది పాజిటివ్ టెస్టింగ్, ఇది. సో ట్రూ ఫాల్స్ ఇచ్చినప్పుడు లాగిన్ అవ్వాలి కదా? అవ్వద్దు. అవ్వాలా? అవ్వద్దు. ఎందుకు అవ్వద్దు? అది ఎవరు చూపించాలి? ట్రూ ఫాల్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళిపోతుంది? సర్వర్ నుంచి ఎక్కడ వెళ్ళిపోతుంది? డేటాబేస్ లో కరెక్ట్ ఉంటే సర్వర్ ఏమని చెప్తుంది? లాగిన్ ఏమని చెప్తుంది? ఏం చెప్తుంది? ఒకవేళ రాంగ్ ఉంటే నాగరాజ్ మీరు పక్కన ఉన్నారు, ఈ ముందుకు రాబోతుంది అమ్మాయి